ఘనమైనవి నీ కార్యములు, స్థిరమైనవి నీ ఆలోచనలు నాయే. మేము కనపరుస్తున్నాం తండ్రి. నీ నామముకే సమస్త మహిమయు ఘనతయు ప్రభావములను మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. చూస్తే మేము ఇంత మందిరాన్ని కట్టలేకపోయామా అనిపిస్తుంది. కనుక దేవుని ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసించుతారో వారిని అన్నడు కూడా దేవుడు విడిచిపెట్టడు. తల్లి దృఢ సంకల్పం చాలా ఎక్కువ. ఆ సంకల్పమే ఈ దినాన్ని ఇంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చి ఈ స్థలంలో, ఇది భయంకరమైన స్థలం, ఈ స్థలంలో దేవుని నామం వినిపించబడ్డం నా సొంత ఆలోచనలే కలిగించిన నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునా, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునా, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. ఇటువంటి మందిరాన్ని బట్టి దేవుడు ఆనందించేవాడు ఉన్నాడు. ఆదికాండము 28వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యాకోబు మొట్టమొదటగా మందిరము అనే మాట బైబిల్ గ్రంథములో యాకోబుకు దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. అందుకే అంటాడు కదా, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోక గవిని. అక్కడ 3 మాటలు చూస్తున్నాం. వాడవడు కార్యము చేయగా అడ్డుపడువాడవడు, యుద్ధము నీవేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీవేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువా మనుషులు కావచ్చు, తలుపులన్నీ మూసేస్తున్నాయేమో, అడ్డంగా ఉన్నారేమో, భయపడద్దు. కళ్ళు మూసుకొని ఆయన మనసు విప్పి, ప్రభువా నాకు సహాయం చేయి, ఆ జీవితంలో గొప్ప కార్యం జరిగించు. ప్రాంతంలో దేవుడి మందిరం కచ్చున్నాడంటే వాడికి భయం స్టార్ట్ అయింది. ఊరికందరి బదాలు, వాడి సైన్యముతో వాడు వెళ్ళిపోతున్నాడు బయటకు వేస్తున్నాము. ఆ యేసు ప్రభువు ఆయన దూత గానముతో పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి ఆయన సైన్యంతో మన మధ్య ఉన్నాడు. ఆయనకే మహిమ మనమే చెల్లించాలి. ప్రభువాడు నేను చితిని సమృద్ధిగా నన్ను నింపితివే, కాలి చేతితో నేను చితిని సమృద్ధిగా నన్ను నింపితివే. ఎలోహి 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 నిన్నే స్తుతింతును. గ్లోరీ ఎలోహి 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 నిన్నే స్తుతింతును. నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గు
చెప్తారు నిజమే. చెల్లి కూడా మాకు చిన్నప్పటి నుంచి తెలుసు బాగా. మరి ప్రారంభించిన చాలా తక్కువ సంవత్సరం అయినప్పుడు కూడా నిజంగా నేను గమనిస్తున్నాను దానికి ఏ ట్రైనింగ్ లేనప్పుడు కూడా, ఎటువంటి ఫార్మల్ థియాలజికల్ ఎడ్యుకేషన్ లేనప్పుడు కూడా దేవుడు పరిశుద్ధాత్మతో నింపి చక్కగా ఆయన వాక్యానుసారంగా మంచి విశ్వాసంతో నింపి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను దాని సాక్ష్యం చెప్పగలను. జస్ట్ 3 to 4 years టైంలో దేవుడు అన్యులతో అనేక మందిని దేవుడి మందిరాన్ని నింపాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు వారి యొక్క హృదయాన్ని చూశాడు, వారి యొక్క ప్రయాసం చూస్తున్నారు. దాన్ని బట్టి దేవుడికి మాత్రమే మహిమ. ఆమేన్. మరి గాక ఎంతో మంది మీరు గమనించారో లేదో, మేము మందిరం కట్టుకోవాలి ప్రార్థించండి అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఈరోజు కూడా సొంత మందిరాలు లేక ఇంకా మందిరాల కోసం ప్రార్థించేవారు కూడా ఉన్నారు. కానీ ఎంతో మందికి కానీ అవకాశం దేవుడు ఇవ్వరండి. बोलो यीशु महाराज के, बोलो यीशु महाराज के जय 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 जय। येसయ్యా येसయ్యా లవర్ కొలోరో చియలో రిబషియనర బకరబల కొదోరి మనదరబా. ఇక్కడికి లలిత జ్యువెలర్స్ వచ్చేసింది, ఇక్కడికి అన్నీ వచ్చేసి అంటారు. కనుక ప్రియులారా, ఇవన్నీ రావడం ఆశీర్వాదం కాదు, అవన్నీ వస్తే ఖర్చు అవుతుంది. కానీ వీటన్నిటికంటే మించింది గోపాలపట్నం ఈరోజు ప్రత్యేకంగా ఆశీర్వించబడింది. ఎందుకంటే దేవుని సన్నిధి మీ మధ్యకు వచ్చినది. హల్లెలూయా. కనుక దేవుని మందిరము ఈ స్థలం ముందు నిర్మించబడ్డం వారి అతి సుందరం నీ తేజస్సు నిలిచే మధుర స్థలం, నీ మందిరం అతి మనోహరం, నీ మనసు ఉండే మహిమ స్థలం. సిచ్యువేషన్లోకి వెళ్తున్నప్పుడు ప్రభు ఒక విషయం అన్నారు, పిలిచిన వాడిని నేను, చెప్పండి, నేను పిలిచాను కనుక నేనేం చెప్పానో అదే చెయ్యాలి అన్నప్పుడు ఇంకా సమయంలోని చూడండి, దేవుడి మాట చెప్పడము చాలా ఈజీ, చేయడము కష్టం. నమ్ముతారా? హల్లెలూయా. చెప్పడము ఈజీ, చేయడము కష్టం. కానీ అలా ఆయన ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు మనం చేసినప్పుడు అది ఈజీ కాదు. అది అంత ఏమీ అన్ని పోలబాట్లు ఏమి ఉండవు, కష్టంగా ఉంటుంది. కానీ మనం ముందుకు వెళ్తున్నప్పుడు అంట దేవుడు కృప చూపి విజయం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యకరంగా గట్టించాడు. అందుబట్టి యేసుకే సకల మహిమ గంట ప్రభావములు గట్టిగా ఆయనకే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడి కార్యము. ఇందులో చాలా మంది సంఘ బిడ్డలు కావాలి. అన్యమైన మాట కాదు, ఇది దేవాది దేవుని యొక్క దర్శనము. మరి వారికి ఇచ్చి దాన్ని నెరవేర్చినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధడానికి వందనాలు ప్రభా. నీ సేవకులను తన్ని ప్రేమించి తండ్రి ప్రభా, మీరిచ్చిన తండ్రి ప్రభా ఈ మందిరాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ మందిరంలో తండ్రి ప్రభా జరుగుతున్న ప్రతి ఒక్క ఆరాధనలో నీ సన్నిధిని తండ్రి ప్రభా సంపూర్ణంగా తండ్రి ప్రభా మీరు దయచేసి నీ యొక్క అగ్నిని కుమ్మరించమని ప్రార్థన చేస్తాం. సన్నిధిలో ఎంతగా మొరపెట్టి ఉందో మరి ఆ ప్రార్థన ధూపం మరి ఆయన సన్నిధికి మరి ఎంతో ఇంపైనదిగా మరి కనిపించింది. కనుక మరి ఈ మందిరాన్ని ఇంత మంచిగా మరి మరల్చడానికి దేవుడు కృపనిచ్చాడు. ఒక మందిరాన్ని దేవుడు ఎందుకు నిర్మించాడంటే ఆయన సన్నిధి ఈ స్థలములో ఉండడానికి. హల్లెలూయా. మరి దైవజనుల యొక్క ప్రయాసము, అదేవిధంగా సంఘ బిడ్డల యొక్క ప్రయాసం ఎంతో. ఇది దేవాది దేవుని యొక్క దర్శనము. మరి వారికి ఇచ్చి దాన్ని నెరవేర్చినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును.